సో హలో గైస్, ఈ రోజు వీడియోలో నా పరంగా, నా ఒపీనియన్ పరంగా నాకు ఇష్టం అని అన్న ఒక టాప్ 5 గురించి నేను చెప్తాను. నేను నా పరంగా ఎవరు ఆర్డర్లో ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానో చెప్తాను. మీరు ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో టాప్ 5గా మీరు కామెంట్ చేయండి. అలాగే విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేను కూడా చెప్తా, నాకు విన్నర్ ఎవరు అవ్వాలని ఉంది, రన్నర్ ఎవరు అవ్వాలని ఉంది అని నేను కూడా చెప్తా. మన సిప్పి మాట్లాడేసుకుందాం, దాపరికాలు ఏమీ లేవు. సో క్లియర్గా మాట్లాడుకుందాం. పెద్ద పెద్దోళ్ళు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయిపోతున్నారు యూట్యూబర్లు. సో నన్ను కూడా పెద్దోడిని చేయండి, మనం చిన్నోళ్ళం కాబట్టి. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను గైస్ మీ అందరికీ. ఏంటంటే, నేను రీసెంట్గా ఒక పెద్ద రివ్యూర్కి మెసేజ్ చేశా ఇన్స్టాగ్రామ్లో. మెసేజ్ అంటే ఎప్పుడో చేశా, మళ్ళీ రీసెంట్గా కూడా చేశాను అనమాట. ఏంటంటే జస్ట్ నా స్వార్థం కోసం ఏం చేయలేదు, కొంచెం పరిచయాలు పెంచుకుందాం, అందరూ ఒకే కేటగిరీలో ఉన్నారు కదా అని చెప్పి, మనం అందరూ ఒక దాంట్లోనే ఉన్నాం కదా, కొంచెం పరిచయాలు పెంచుకుందాం మంచిదే కదా అని చెప్పి నేను మెసేజ్ చేశాను. అది కూడా ఎందుకు చేశానంటే, అందరూ వాళ్ళకి వాళ్ళు ట్యాగులు చేసుకొని, ఇప్పుడు ఒక రివ్యూర్ స్టోరీ పెడితే ఆ స్టోరీని ఇంకొక రివ్యూర్ స్టోరీ పెడుతున్నారు, ఈ స్టోరీలో ఈ రివ్యూర్ మాట్లాడుకుంటే దానికి సమాధానంగా ఇంకొక రివ్యూర్ స్టోరీలో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మెసేజ్లు చేసుకుంటున్నారు, కాల్స్ మాట్లాడుకుంటున్నారు. సో ఓకే, రివ్యూర్స్ అందరూ బాగానే కలిసిమెలిసి ఉన్నారు, ఓకే బాగుంది. మనం ఏమో చూసుకుంటే రీసెంట్గా 11,000 సబ్స్క్రైబర్లకు వెళ్ళాం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 13,000 ఫాలోవర్స్తో ఉన్నాము. సో మనం కూడా గ్రో అవుతున్నాం కదరా, అరే బాగానే గ్రో అవుతున్నాం కదా, మనం కూడా ఉన్నామని వీళ్ళకి తెలియాలి కదా. ఓకే, వాళ్ళకి తెలియదేమో, మనం ఒకసారి పరిచయం చేసుకుందాం, మన గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పి నేను మెసేజ్ చేస్తున్నాను అనమాట రివ్యూర్స్కి. బట్ అవతల నుంచి రెస్పాన్స్ లేదు, ఖాతర దొబ్బట్లేదు అనమాట మనల్ని. అసలు నేను ఒకటి ఉన్నానని గుర్తించట్లేదు కూడా. సో ఓకే, నాకు కొంచెం హర్ట్ అనిపించింది. బట్ మనం ఎవరిని ఖాతరు చేయని తెలుసు కదా. సో ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నా గురించి, ముక్కు సూటి కాదు ముక్కు కోసి మాట్లాడతాను అనమాట, అంత దారుణంగా మాట్లాడతాను. నాకు ఏటి నచ్చితే ఏటి మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తా ఓపెన్గా, రాసుకొని గాట చెప్పను. అది మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, రాసుకొని చెప్పే అలవాటు నాకు లేదని. సో అదనమాట పరిస్థితి. ఇలా ఉంది, మనసిప్పి ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను, రివ్యూ చూస్తాను, ఎపిసోడ్ చూసి అలాగ వచ్చి రివ్యూ చేసేస్తాను అనమాట. అంటే నా ఒక జనరల్ ఆడియన్స్ చూసి తన మనసులో ఏమనుకుంటాడు, ఎలా తిట్టుకుంటాడు, ఒక కంటెస్టెంట్ గేమ్ని ఎలా పొగుడుకుంటాడు, నేను అలాగే డైరెక్ట్గా వచ్చి కెమెరా ముందు చెప్తాను. అంత న్యాచురల్గా ఉంటుంది మనది. బట్ చూస్తే మనల్ని ఖాతరు చేయట్లేదు అనమాట, మనం ఒక రివ్యూ అని చెప్పి. సో ఓకే, ఒక్కడనే వచ్చాను, ఒక్కడనే వీడియోలు చేసుకుంటున్నాను, ఒక్కడనే ఎదగలేనా, ఎదుగుదాం. కాకపోతే ఈ సొసైటీ ఎలాగుందంటే, ఒకడు పైకి ఎదిగిన తర్వాత వచ్చి మాట్లాడితే ఉపయోగం లేదు, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక 50,000 60,000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత నా మెసేజ్లకి రిప్లై ఇచ్చారనుకోండి మిగిలిన రివ్యూర్స్, ఇంకా అక్కడ అర్థమే ఉంది, ఇంకా అక్కడ అర్థం లేదు కదా. సో అలాంటి రిప్లైలు కూడా నాకు అక్కర్లే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేశారంటే అది ఒక అర్థం, దాంట్లో ఒక మంచితనం కనబడుతుంది. నాకేదో సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత, నేను కూడా పెద్దోడిని అయిన తర్వాత వచ్చి నాకు మెసేజ్ చేస్తే ఇంకెందుకు నాకు, అంటే వచ్చి నాకు రిప్లైలు ఇస్తే ఇంక అవసరం లేదు కదా. అలాంటి రిప్లై నాకు అస్సలు వద్దు. సో ఎందుకో మీతో చెప్పుకోవాలనిపించింది. నా కొంచెం చిన్న హట్ అయ్యాను, బట్ ఓకే, లైట్ తీసుకుందాం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ గురించి వెళ్ళిపోతాం. తమ్నైల్ చూశారు కదా గైస్, ఒక్కటే చెప్తున్నాను, నేను కూడా ఎదగాలి అని అంటే మీ వల్లే అవుతుంది. మీరే లైక్ చేయాలి వీడియోకి, మీరే సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్కి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వే ఆఫ్ టాకింగ్ కానీ, నా స్టైల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి భయ్య, లైక్ చేయండి. మనం అంటే ఏదో చూపిద్దాం. సో థ్యాంక్ యూ, ఇప్పటివరకు ఫాలో చేసి లైక్ చేసి మీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, నా టాప్ 5 ఎవరు అని నా ఉద్దేశం పరంగా చెప్తాను. ఎవ్వరు ఎటువంటి మనసు తీసుకోవద్దు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు. నా టాప్ 5 ఎవరంటే, ఫస్ట్ కింద నుంచి మీదకి వెళ్దాం. నాకు టాప్ 5లో ఎవరు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అంటే రీతు భయ్య టాప్ 5లో ఉండడానికి అబ్సల్యూట్గా డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనమాట. ఎందుకు అంటే, ఉన్న లేడీ కంటెస్టెంట్స్లో బాగా గేమ్స్ ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రీతు కూడా అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు, స్టార్టింగ్లో డీమన్ పవన్తో కొంచెం ఆ క్రింజ్ లాగా అనిపించిన ఆ లవ్ గట్ట, తర్వాత వాళ్ళ బాండ్ కూడా సూపర్ అనిపించింది. సో రీతు ఖచ్చితంగా టాప్ 5లో ఉండడానికి అర్హురాలే, అందులో నో డౌట్ అనమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు సింపతి డ్రామా ఆడదనమాట. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా రీతు నోటి నుంచి నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఏ రోజు అలా సింపతి కొట్టాలని చూడదు. అలాగే ఏ రోజైనా నామినేట్ చేసి తనని జుత్తీడ్చి బయటకు కొడతానన్నా సరే తను చాలా లైట్గా తీసుకుని పోయి, అంత మంచి మనసున్న అమ్మాయి అనమాట రీతు. సో ఇందులో నో డౌట్ రీతు టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టాప్ 4లో చూసుకుంటే, నేను చెప్తే షాక్ అవుతారేమో, ఇమాన్యుల్ అనమాట. అరే ఇమాన్యుల్ ఎవరో టాప్ 4కి తెచ్చావు అని మీరు అడగచ్చు. ఓకే, నేను ఒప్పుకుంటాను, ఇమాన్యుల్ గేమ్స్ బాగా ఆడతాడు, అన్ని గేమ్స్లో గెలుస్తాడు, కామెడీ చేస్తాడు, అంత బాగానే ఉంది. భయ్యా గేమ్స్ ఒక్కటి ఆడుతాను, నేను గేమ్స్ గెలుస్తాను,
నన్ను విన్ని చేసేయండి అంటే డీమన్ పవన్ని డైరెక్ట్ కప్పించి బయట పంపించాలి భయ్య. అంత బాగా ఆడుతాడు డీమన్ పవన్. మరి అలాగ అనుకుంటే డీమన్ పవనే గెలాలి కదా. గేమ్స్ బాగా ఆడామా, గేమ్స్ గెలిచామా అనేది కాదు, ఒక సెల్ఫ్ క్యారెక్టర్ అంటే ఒకటి ఉంటుంది అనమాట గేమ్లో, బిగ్ బాస్ గేమ్లో. అందులో ఎమాన్యుల్ ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రావడానికి ట్రై చేయలేదు. తనకి గేమ్లో ఉత్సాహం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వారం ఉన్నామా, ఆ వారం డబ్బులు పోగేసుకొని లాస్ట్ వరకు ఉండి డబ్బులు సూట్ కేసు తీసుకొని బయటకు వెళ్ళిపోదామా అన్నట్టు థాట్లోనే ఉన్నాడేమో. కానీ ఇమాన్యుల్ నిజంగా గెలాలనుకునేవాడు. కళ్యాణ్ లాగా ఒకసారి గుర్తుందా, ఒక వీక్ కళ్యాణ్ నాగార్జున గారితో అంటాడు ఏమని, సార్ లాస్ట్కి వస్తున్న కొద్దీ నేను నామినేషన్స్లో ఉండాలి సార్, అది నాకు తెలుసు, నేను నామినేషన్స్లో ఉంటాను, ఐఎమ్ రెడీ అని చెప్పి ఒక మ్యాటర్లో అంటాడు కళ్యాణ్. అది విన్నర్కు ఉండే క్వాలిటీ. నువ్వు నామినేషన్స్లోకి రావడానికి ధైర్యం చేయాలి. ఇమాన్యుల్ అది కోల్పోయాడు. ఇంకోటి ఏంటంటే సేఫ్ గేమ్, బాగా సేఫ్ గేమ్ ప్లే భయ్యా. నామినేషన్స్లో కానీ లేకపోతే ఎవరితోనైనా కలిసి ఉండడంలో కానీ ప్రతి దాంట్లో కూడా సేఫ్ గేమ్ ప్లే ఆడుతాడు అనమాట మన ఇమాన్యుల్. ధైర్యం చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి ధైర్యం చేయని వ్యక్తికి మనం తీసుకెళ్ళి ఫస్ట్లో ఎందుకు కూర్చోబెట్టాలి? అండ్ ఫ్యూచర్లో ఎవరైనా వస్తే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కామెడీ చేసుకొని మనం సర్వైవ్ అయిపోదాం, కామెడీ చేసుకొని అందరినీ కలుపుకోరలాగా ఇదేదో సీతం వాటిలో సినిమాలు చెట్టు ఫ్యామిలీ సీరియల్ లాగా ఇలాగా కలుపుకొని వెళ్ళిపోయి కామెడీ చేసుకొని సర్వైవ్ అయిపోదాం అంటే కుదరదు భయ్య. కామెడీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒప్పుకుంటాను. కానీ కామెడీ చేస్తేనే, కామెడీ మాత్రమే చేస్తాను విన్ ఇచ్చేయండి అని అంటే విన్ అవ్వరు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. సో నా పరంగా టాప్ 4 అయితే ఇమాన్యుల్. టాప్ 3లో ఎవరిని పెడతారా అని అంటే, నేను టాప్ 3లో డీమన్ పవన్ పెడతాను భయ్య. డీమన్ పవన్ ఏంట్రా అని అంటే, అవును భయ్య, డీమన్ పవన్ అబ్సల్యూట్గా తను గెలిచినా సరే నాకు ఓకే. బట్ నా పరంగా నాకు ఇష్టం బట్టి నేను చెప్తున్నాను కాబట్టి, నా మనసు బట్టి నేను చెప్తున్నాను కాబట్టి డీమన్ పవన్ టాప్ 3లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తన గేమ్స్ బాగా ఆడుతాడు అండ్ చాలా చాలా బాగా ఆడుతాడు. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరిలో గేమ్ బాగా ఆడేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది డీమనే. బట్ దానికి బయట అంత పిఆర్ లేకపోవడం, తనకు అంత అమౌంట్, తనకు అంత ఫ్యామిలీ, మరి అంత సపోర్ట్ ఉందో లేదో తెలియదు. కానీ పిఆర్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది డీమన్ పవన్కి. సో అండ్ అంతేకాకుండా హోస్ట్ నుంచి కానీ బిగ్ బాస్ టీం నుంచి కానీ అంత సపోర్ట్ కూడా రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డీమన్ పవన్ ఒక టైప్ ఆఫ్ జోన్లో స్టక్ అయిపోయాడు భయ్య. రీతు అనే టైప్ ఆఫ్ జోన్లో స్టక్ అయిపోయాడు. అందుకే ఎంత బాగా గేమ్స్ ఆడుతున్నా అంత ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నాడు. సో అందుకే డీమన్ పవన్ టాప్ 3లో ఉంటాడని. ఉండాలి, ఉంటాడో ఉండడో తన ఇంక మరి మీరు డిసైడ్ చేయాలి. ఆడియన్స్ ఓట్లు వేసుకోండి, ఆడియన్స్ జిఆర్ ఓట్లు వేస్తారు, ఆడియన్స్ గెలిపిస్తారు ఎండ్ ఆఫ్ ది డే. సో నా ఒపీనియన్ బట్టి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో టాప్ 2, టాప్ 1 ఇందులో ఇంకా డౌట్ లేదు. మీ అందరికీ తెలిసిందే, తనుజ ఆర్ కళ్యాణ్, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉండొచ్చు. అండ్ బయట కూడా వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవుతారు అని అనేసి బయట పోల్స్ చూసినా, అన్అఫీషియల్ పోల్స్ చూసినా, టాప్ రివ్యూర్స్ పోల్స్ చూసినా, ఎక్కడ చూసినా సరే కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరిలోనే నడుస్తుంది అనమాట. సో నా పరంగా ఎవరు విన్ అవ్వాలరా అని నన్ను అడిగితే డైరెక్ట్ చెప్పేస్తున్నాను, ఎటువంటి మొహమాటం లేదు, కళ్యాణ్ భయ్య. నా ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం, నాకంటూ ఒక మనసు ఉంది కదా, నాకంటూ ఒక థాట్ ఉంది కదా. సో నా ప్రకారం కళ్యాణ్. దేనికిరా కళ్యాణ్ అని మీరు అడిగితే ఒకటి చెప్తున్నాను భయ్య. కళ్యాణ్ దేనికేనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తీసుకున్న స్టాండ్ ఏదైనా సరే తను నించోడానికి ట్రై చేస్తాడు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. తను ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నాడంటే దాని మీద గట్టిగా నిలబడిపోతాడు. సో కళ్యాణ్ అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, స్టార్టింగ్ అమ్మ నా బూతులు తిట్టింది నేనే కళ్యాణ్ని. సో అంత వరస్ట్ గేమ్ ప్లే ఆడేవాడు. తర్వాత 3 వీక్స్ తర్వాత ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాడంటే, అక్కడ వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకోగలిగాడు బయట. అఫ్ కోర్స్ పిఆర్ ఉంటుంది, పిఆర్ ఎంత పిఆర్ ఉన్నా సరే, నేను పిఆర్ని కాదు కదా. మీలో చాలా మంది అంటారు, ఒరే నువ్వు కళ్యాణ్ పిఆర్ రా, నువ్వు కళ్యాణ్ ఛానల్ రా ఇది అని అనుకుంటారు. సమస్య లేదు. కళ్యాణ్ ఎవరో కూడా నాకు తెలియదు. కళ్యాణ్తో మెసేజ్ కూడా చేయలేదు, కళ్యాణ్తో కాల్ కూడా చేయలేదు. అసలు కళ్యాణ్ మళ్ళీ మా ఊరేడనట నాకే తెలియదు, అసలు విజయనగరం అనట నాకే తెలియదు. మరి ఆ ప్రాంతీయ అభిమానం ఉందా లేదో తెలియదు. కానీ నాకైతే కళ్యాణ్ మీద ఒక ఫేవరెట్ లాగా, నాకంటూ ఒక ఇష్టం ఎవరైనా ఉన్నారు చెప్పురా అని అంటే కళ్యాణ్ అని చెప్పొచ్చు. నాకు ఇష్టం కొంచెం. సో ఏంట్రా అక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం పర్లే. సో కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు ఈ గేమ్స్ బాగా ఆడుతాడు, గేమ్స్ టఫ్ కాంపిటేటర్, టఫ్ గేమ్ ప్లే. అండ్ ఇంకోటి ఏంటంటే కామనర్ కూడా గెలవాలని నాకు ఉంటుంది కాబట్టి. సో అంతేకాకుండా బయట ఎక్కువగా టాపిక్లు రేస్ చేయించుకోగలిగిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే అబ్సల్యూట్గా కళ్యాణ్, తనుజ అండ్ రీతు, డీమాన్, ఇమాన్యుల్ వీళ్ళే. సో అందుకే వీళ్ళే టాప్ 5లో ఉండడానికి అర్హులు, మిగతా వాళ్ళు ఎవ్వరు కాదు. ఇప్పుడు రివ్యూర్స్ గట్టిగా మాట్లాడడానికి టాపిక్లు అవనివ్వండి, ఆడియన్స్ గట్టిగా మాట్లాడడానికి టాపిక్లు ఇవ్వండి, ఎక్కువ టాపిక్స్ క్రియేట్ చేయగలిగింది ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్, తనుజ వీళ్ళేనమాట. సో ఎట్ని చూసుకున్నా కళ్యాణ్ కొంచెం విన్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. విన్ అవుతాడా లేదా అన్నది సెకండరీ, బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. తర్వాత తనుజ ఎందుకు సెకండ్ ప్లేస్లో రన్నర్గా ఎందుకనంటే, యాక్చువల్గా తనుజ మొన్న శనివారం విన్నర్గా ఏమాత్రమైనా కొంచెమైనా పర్సెంట్ ఛాన్స్ ఉంటుందా అని అంటే
నాకు ఇంకా పోయింది, పూర్తిగా పోయింది. ఎందుకంటే మొన్న ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నాగార్జున గారు నువ్వు నీకు ఎవరు సపోర్ట్గా ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావు, ఎవరు నిన్ను ఈ గేమ్ ముంచేస్తున్నారని అనుకుంటున్నావు అంటే, నాకు ఎవరు సపోర్ట్ లేరు సార్, నాకు ఇంట్లో నేను ఒంటరిగా ఆడుతున్నాను సార్ అని చెప్పి ఆడియన్స్కి ఇంజెక్ట్ చేయాలని చూసారా, అక్కడ కోల్పోయాను భయ్య నేను, అక్కడ కోల్పోయాను లిటరల్గా. ఆవిడకి వచ్చినంత సపోర్ట్ ఈ హౌస్లో ఎవ్వరికి రాలేదు. ఇమ్మాన్యుల్ నుంచి సపోర్ట్ వచ్చింది, బర్నీ గారి నుంచి సపోర్ట్ వచ్చింది, కళ్యాణ్ నుంచి ఇప్పటికీ సపోర్ట్ వస్తూనే ఉంది, ఎట్టి నుంచి చూసుకున్న రీతు నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. చివరికి ఇంతమంది నుంచి సపోర్ట్ తీసుకొని అసలు సపోర్టే లేదని అనేసి తేల్చి చెప్పేసి చూసారా, కొంచెం ఫేక్ లాగా అనిపిస్తుంది భయ్య, చాలా ఫేక్ లాగా అనిపిస్తుంది. అంతేకాకుండా మనకు అక్కడ కొంచెం సెల్ఫ్ క్యారెక్టర్ అంటే ఒకటి ఉంటుంది అన్నాను కదా గేమ్లో, అక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు తనుజ మీద కళ్యాణ్కి ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉందో, ఏం బాండ్ క్రియేట్ చేసుకున్నాడో తెలియదు, కానీ ఎంతమంది వచ్చి చెప్పినా సరే కళ్యాణ్ తనుజ తనుజ తనుజ, నాకు తనుజ అంటేనే ఇష్టం, తనుజకే సపోర్ట్ చేస్తే ఈ హౌస్లో ఫస్ట్ ప్రయారిటీ నాకు తనుజే ఉంటుందని చెప్పి తనుజ 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 ఒకటే మాట పట్టాడు. అది రియల్ బాండ్ అంటే. ఇక్కడ తనుజ నువ్వు నాతో మాట్లాడకరాని అని చెప్పిదు, వచ్చి అంటది మొన్న క్యాప్టెన్సీ గెలిచి ఏమన్నది కళ్యాణ్తోనే, నువ్వు నా వెల్విషరురా, నువ్వు నా మంచి కోరుకునేవాడురా అని చెప్పి అని అన్నది. వెంటనే నాగార్జున గారు రాగానే నాకు ఎవరు సపోర్ట్ లేరు సార్, నాకు ఈ హౌస్లో నేను ఒంటరిదాన్ని సార్ అని చెప్పి అని అంటుంది. అంటే తనుజకి హెల్త్ బాగోలేక మెడికల్ రూమ్కి వెళ్తే బెక్కి ఎక్కి ఏడ్చిన మన కళ్యాణ్ ఆ రోజు ఫ్యామిలీ గురించి చెప్పుకొని ఏడిస్తే కనీసం వెళ్ళి భుజం మీద చెయ్యేసి ఊరుకో కళ్యాణ్ అని చెప్పలేకపోయింది. పరే వాళ్ళు ఎవరైనా పక్కన ఏడిస్తేనే మనం చెయ్యేసి ఊరుకోండి అని చెప్పి అని అంటాం. అలాంటిది అంత నీ వెంట తిరుగుతున్నాడే, అంత సపోర్ట్ చేస్తున్నాడే, తనుజ 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 నిన్ను అంత ఎలివేట్ చేస్తున్నాడే, తను బయట బ్యాడ్ అవుతున్నాడు తనుజ అని చెప్పి. మరి అలాంటి వ్యక్తికి నువ్వు ఇలాగే ఉంటుంది భయ్య, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ తనుజ అక్కడ చెయ్యకపోవడం వల్ల చూసారా, ఒక బయట ఒక ఇది వచ్చింది. ఇక్కడే తెలుస్తుంది మన గేమ్ ఏంటి, మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అనేది ఇలాంటి టైప్లోనే తెలుస్తుంది. సో నాకు తనుజ అయితే విన్నర్గా అస్సలు సెట్ అవ్వరని మొన్న సాటర్డే ఎపిసోడ్ చూసాక ఫుల్ ఫిక్స్ అయిపోయాను. సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు, నా ఒపీనియన్ ఇది. సో విన్నర్ కళ్యాణ్ అండ్ రన్నర్ తనుజ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో అదనమాట మ్యాటర్. తనుజ ఎందుకు రన్నర్గా అని అంటే తను కూడా ఏం తక్కువ కాదు భయ్యో, గేమ్స్ చాలా బాగా ఆడింది. తను ప్రతి కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ వరకు వస్తుంది, పాపం లాస్ట్లో అన్లక్కీగా ఓడిపోతుంది అనమాట. సో తను కూడా డిజర్వే టాప్ 2కి. సో ఖచ్చితంగా తన రన్నర్కి డిజర్వ్డే నేను నా పరంగా అయితే మాత్రం. సో మీ పరంగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మీ పరంగా టాప్ 5 ఎవరు, మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు టాప్ 5లో ప్రతిదీ కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పుడు నేను చెప్పింది అంతా కరెక్ట్గానే చెప్పాడరా గణేష్ గడ్ అన్న థాట్ మీకు ఏమైనా వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇంతకు మించి నేను మిమ్మల్ని అడగను. సో మనం అందరం కలిసి ఎదుగుదాం, నన్ను కూడా అందరూ గుర్తించేటట్టు చేద్దాం. సో అదనమాట సంగతి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోలో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను, ఎక్కడ లేకుండా. సో ఇది ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.